యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇదివరకు మీరు ఏమీయూ నా పేరిట అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఇదివరకు మీ కొరకు నా పేరిట ఏమి అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళే ముందు ఈ మాటలు తన శిష్యులకి ఆయన వాగ్దానం చేశాడు. అదే మాటని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలని నాకు కూడా ఉంది, మీరు సంతోషంగా ఉండాలని నాకు కూడా ఉంది. అయితే ఎప్పుడు సంతోషంగా ఉంటారో కూడా నాకు తెలుసు. మీకు దొరకాల్సినవి దొరికినప్పుడు, మీరు పొందుకోవాల్సినవి పొందుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతాయి అన్న. ఈ సహోదరులారా, ఈరోజు నీ సంతోషం పరిపూర్ణం కావాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ సంతోషం పరిపూర్ణం కావాలని నువ్వు ఆశపడుతున్నావా? అలా నువ్వు ఆశపడినట్లయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, మీ యొక్క సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి, మీకు దొరుకుతున్నాయి అంటున్నాడు. కాబట్టి నాకు సహోదరుడా, ఈరోజు నువ్వు ఏదైతే సంతోషం కావాలని కోరుకుంటున్నావో ఆ సంతోషం దేవుడు ఇవ్వాల్సిందే. దేవుడు ఇవ్వకపోతే ఏ మనిషి కూడా సంతోషించి సుఖపడలేడు ఈ లోకంలో. అయితే అందుకనే యేసు ప్రభు తన యొక్క శిష్యులతో ఆయన యోహాను సువార్త 16:24లో ఏమన్నాడు? మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడగమంటున్నాడు. కాబట్టి మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే ప్రార్థన ద్వారానే చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి సంతోషం పరిపూర్ణం ఎప్పుడవుతుందంటే ఆ వ్యక్తి చేసే ప్రార్థన వలనే అది సాధ్యమవుతుంది. అయితే ప్రార్థన లేకుండా అది సాధ్యము కాదు. కాబట్టి నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనం చేయవలసిన పని ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 ప్రార్థనే. ప్రార్థన ద్వారానే మన సంతోషాన్ని మనం పరిపూర్ణం చేసుకోగలుగుతాం. మోకాలు నల్లబడితే మోకాలు తెల్లబడతాయి అన్నాడు భక్తుడు. ఈరోజు మనిషి మోకాళ్ళ మీద అంటే మోకరించి ప్రార్థన చేసే అనుభవంలో తగ్గిపోతున్నాడు. అందువలన ముఖంలో తెల్లబడే అనుభవం కూడా లేకుండా పోతా ఉంది. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నా సంతోషం పరిపూర్ణం కావాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా నీవు ఎక్కువ ప్రార్థన చేసే బిడ్డగా మారిపోవాలి. ఎక్కువ ప్రార్థన చేసే బిడ్డగా నువ్వు మారిపోతే నీ సంతోషం ఏదైతే ఉందో, నీ ఆరోగ్య విషయం కానీ, నీ కుటుంబ విషయం కానీ, నీ బిడ్డల విషయం కానీ, నీ కుటుంబ రక్షణ విషయం కానీ, నీ ఇబ్బందుల విషయం కానీ, నీ అపబాధల విషయం కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోతాయి. అయితే నువ్వు మోకాళ్ళకు పని పట్టకుండా గమ్ముగా ఉండిపోయి నాకు దేవుడు అన్ని ఇస్తాడులే అనుకుంటూ కుదరదు. ఎందుకంటే ప్రభువే తను సొంతంగా తను ఏర్పరచుకున్న శిష్యులకే, అపోస్తులకే ఈ మాట చెప్పిపోతున్నాడు. ఏమని? మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే మీరు అడగండి, మీకు దొరుకుతాయి అంటున్నాడు. కాబట్టి మీరు ఈరోజు నా ప్రియ సహోదరులారా, అడుగుతున్నారని నేను చెప్తున్నాను, కానీ అడగలేదని కాదు. కానీ ఇంకా అడగాలి, దేవుణ్ణి ఇంకా బలంగా అడగాలి, ఇంకా భారంతో అడగాలి, ఇంకా కన్నీటితో అడగాలి. ఆయన మనకి ఇస్తే కదా మనకు సంతోషం. ఇంకెవరిస్తారు చెప్పండి? ఇంకెవరిస్తారు? ఎట్లా జరుగుతుంది చెప్పండి? ప్రపంచానికి సృష్టికర్త ఆయన, రాజులకి రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన, ఇంకా ఆయనకపోతే ఇంకెవరిస్తారు? అయితే మనం ఆయన ఇస్తాడని చెప్తున్నాడు, కానీ మళ్ళీ ఏమంటున్నాడు? కండిషను మీరు అడగండి అంటున్నాడు. కాబట్టి అందుకని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఏదైతే కావాలని, ఏ సంతోషం కొరకు ఎదురు చూస్తున్నారో, ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారో,
ఏ పనుల కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఎలాంటి విషయాలు మాకు జరిగితే మేము సంతోషం ఉంటామని మీరు ఆశిస్తున్నారో అవన్నీ జరుగుతాయి. జరిగి తీరుతాయి. కానీ మీరు ప్రార్థన, 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 ప్రార్థన చేయాలి. అడుగుతూ, 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 అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తూనే ఉండాలి. ఒకరోజు మీరు అడిగిన దానికి మీ ప్రతిఫలంగా అవి మీకు దొరుకుతాయి. ఏదైతే అడిగారో, ఈరోజు ఆరోగ్యం కోసం అడుగుతున్నావా? ఆరోగ్యం నీకు దొరుకుతుంది. ఆర్థిక దీవెనల కొరకు అడుగుతున్నావా? ఆర్థికంగా దేవుడు సమృద్ధినిచ్చి, దేవుడు ఒక రోజున నువ్వు మరొకరికి సహాయం చేయగల స్థితిలో నిన్ను పెడతాడు. ఈరోజు నువ్వు ఉద్యోగం కోసం అడుగుతున్నావా? ఒక మంచి ఉద్యోగానికి సంతోషపరుస్తాడు. లేదు నా బిడ్డకు ఒక మంచి బిడ్డతో వివాహం చేసుకోవాలని అడుగుతున్నావా? ఒక మంచి బిడ్డను నీకు ఇచ్చి దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. లేదు నాకు గర్భఫలం లేదు, నాకు గర్భఫలం కావాలని అడుగుతున్నావా? అది కూడా దేవుడు నీకు ఇచ్చి దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. దేవుడు నీకు కావలసిన వాటన్నిటి విషయంలో ఆయనకి సంతోషపరిచేవాడు. లేదు ఇంకేదన్నా నీ కుటుంబ విషయం అడుగుతున్నావా? అది దేవుడు నీకు ఇచ్చి నిన్ను సంతోషపరుస్తాడు. లేదు నీ కుటుంబంలో ఉన్న ఏదో సమస్యల గురించి అడుగుతున్నావా? లేక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, పనుల్లో కానీ ఇంకేదైనా సమస్యలు ఉండి అవి ఎప్పుడు తీరిపోతాయి, నేను ఈ బాధలు ఎప్పుడు బయటపెడతానని అడుగుతున్నావా? ఖచ్చితంగా నువ్వు అలా అడుగుతున్నట్లయితే అవి తీరిపోతాయి. నీకు ఆ యొక్క సహాయం దొరుకుతుంది. నువ్వు సంతోషించేటట్లుగా దేవుడు చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, మీ సంతోషం పరిపూర్ణమగినట్లు మీరు అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు. యేసయ్య శిష్యులు అడిగారు, వారు పొందుకున్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది భక్తులు అడుగుతున్నారు, వారు పొందుకుంటున్నారు. మరి మనం ఎందుకు అడిగి పొందుకోకూడదు? కాబట్టి తప్పకుండా మనం కూడా అడుగుదాం, పొందుకుందాం. ఎందుకంటే మనకు కూడా ఆయనే కదా తండ్రి, ఇంకెవరున్నారు? వాళ్ళకున్న హక్కు మనకుంది కదా. వాళ్ళు ఏ విధంగా అడిగి పొందుకున్నారో అదే విధంగా అడిగి పొందుకునే హక్కు మనకు కూడా ఉంది. కాబట్టి దేవుని నామంలో మీరు ఏమి నిరుత్సాహపడకుండా, ఏమి కృంగిపోకుండా ప్రతిరోజు ఇంకా రెట్టింపైన భారంతో, విశ్వాసంతో, ఉజ్జీవంగా, ఆత్మ వేదనతో, కన్నీళ్లతో అడగండి. దేవుడు మీరు అడిగిన వాటన్నిటిని మీకు ఇచ్చి సంతోషపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీ స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా నీ వాక్యం చదివించినట్టు నాయనా, మీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మీరు అడగండి మీకు ఇస్తానని చెప్పావు. అవును ప్రభా, ఖచ్చితంగా నువ్వు ఇచ్చే దేవుడివి. ఎందుకంటే మా సంతోషం పరిపూర్ణం కావాలని కోరుకున్నవాడు నువ్వే కదా. ఇంకెవరు కోరుకుంటారు? అయ్యా మా బంధువులు స్నేహితులు కోరుకుంటున్నారా? అయ్యా ఈరోజు అసూయపడే వాళ్ళు కనిపిస్తారు, కానీ మేము ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారు? నువ్వొక్కడివే ప్రభువా, నువ్వొక్కడివే ప్రభువా. తండ్రి, నీ నామంలో మేము అడుగుతున్నాం, నీ బిడ్డలకి, నీ పరిశుద్ధులకు, నీ సంఘానికి నా తండ్రి ఏమైతే అడుగుతున్నారో అవి దొరకాలి, సంతోషపడాలి. కనుక నా ప్రభువా, అనేక దినాలుగా నీ ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నీ బిడ్డలు అడిగినటువంటి ఆ యొక్క మనవులన్నిటికీ నువ్వు సహాయం పంపిస్తావని నేను నమ్ముతున్నాను. ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా నాయనా. నువ్వు సామాన్యమైన దేవుడు కాదు ప్రభు, అద్భుతమైన దేవుడు నాయన, ఆశ్చర్యమైన దేవుడు ప్రభు నాయన. నీ కార్యములు, ఘన కార్యములు ప్రభు ఎవరు వివరించగలరు? నా తండ్రి, భూమాకాశములు మాటతో చేసిన దేవుడు కదా అయ్యా. నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత, నువ్వెంత గనుడివి, ఎంత మహాగణుడివి, మహోన్నతుడివి తండ్రి నాయన. నీకు ఒక లెక్క అయ్యా. నీ ప్రజలు అడుగుతున్నవి నీకు ఒక విషయమా తండ్రి? నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కార్యమును త్వరపెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయాన్ని త్వరగా పంపించమని ప్రార్థిస్తున్నాను. నీ దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా జీవితాలకు కావలసినటువంటి సహాయం పంపించండి. అయ్యా మా కుటుంబాలకు కావాల్సిన సహాయం పంపించండి. పరిచర్యకి కావాల్సిన సహాయం పంపించండి. మీటింగ్స్ కావాల్సిన సహాయం పంపించండి. ప్రతి విషయంలో నువ్వు పంపిస్తేనే మేము సంతోషపడగలం, కానీ అయ్యా నువ్వు సహాయం చేయకపోతే మేము ఎలా సంతోషపడగలం తండ్రి?
మా సంతోషం ఎలా పరిపూర్ణమవుతుంది ప్రభా? నా తండ్రి, మా సంతోషం పరిపూర్ణం కావాలని కోరుకున్న దేవుడవు నీవే కనుక, నువ్వు మేము అడిగిన వాటికి జవాబులు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.